ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. హాయ్ అండి, అందరికీ సుశాంత్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే మనము హనుమ జయంతి కాబట్టి హనుమంతుడి గురించి చాలా విషయాలు తెలుసుకుందాము. సో ఇప్పుడైతే మేము మార్నింగ్ ఏం చేసామంటే మా ఇంటి దగ్గరలో ఉండే గుడికి అయితే వెళ్ళామన్నమాట. మీరు ఈ వీడియోని చూస్తూ ఉంటే హనుమంతుడి గురించి నేను చాలా డీటెయిల్గా కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను అనమాట. అంటే రామాయణంలో కొన్ని మీకు తెలియనివి నేను చెప్పాలని అనుకుంటున్నాను. అంటే విత్ శ్లోకాలు, దాని అర్థం ఏంటనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు చెప్పబోతున్నానండి. సో ఇప్పుడైతే మేము మా ఇంటికి దగ్గరలో ఉండే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? ఎవరిదైనా బర్త్డే ఉంటే ఇయర్లీ వన్స్ ఉంటుంది, కానీ మా ఆంజనేయ స్వామి వారికి ఇయర్లీ ట్వైస్ అనమాట. సో ఎలా అంటే ఈ నవంబర్ టైంలో, అంటే ఈ యొక్క కృష్ణపక్షం ఉంటుంది కదండి, ఈ టైంలో మా హనుమంతుడు వారు ఒరిజినల్గా పుట్టారనమాట. సో సెకండ్ టైం వచ్చేసి చైత్ర పౌర్ణమి అంటాం కదా, ఏప్రిల్ మాసం అంటే ఏప్రిల్ టైంలో పడుతుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే మా ఆంజనేయకి బర్త్ అప్పుడే ఫుల్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండేవి. వాళ్ళు ఏం చేస్తారంటే సూర్యుడిని చూసేసి అది ఒక వెజిటేబుల్ లేక ఫ్రూట్ అనుకొని వెళ్ళి తినేయడానికి వెళ్తూ ఉండగా ఇంద్రదేవ ఏం చేస్తారంటే ఇదేదో తినేలాగే ఉన్నారని చెప్పేసి ఒక అస్త్రం అయితే ప్రయోగిస్తారు. దానివల్ల ఏమైపోతుందంటే మూర్ఛితుడు అయిపోతాడు అనమాట మన ఆంజనేయుడు. అప్పుడు వీళ్ళ డాడీ అయిన పవన్ దేవుడికి ఫుల్ కోపం వచ్చేసి మొత్తం గాలినే ఆపేస్తాను, నా స్వాధీనంలో తీసేసుకుంటానని చెప్పేస్తారు. దీనివల్ల మా ఎంటైర్ భూమండలానికి చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. సో వీటన్నిటిని చూసి మొత్తం దేవతలందరూ కలిపేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అవుతుంది, కొద్దిగా దీనికి పరిష్కరించండి అని చెప్పగానే, సో అలాంటప్పుడు బ్రహ్మ వచ్చేసి ఆంజనేయుడికి రెండో బర్త్ అయితే ఇస్తారనమాట. సో దాన్ని మనం ఏప్రిల్ మంత్లో హనుమ జయంతి చేసుకుంటాం. సో ఇయర్లీ ట్వైస్ వస్తుందన్నమాట. ఒకటి వచ్చేసి నవంబర్ డిసెంబర్ టైంలో, ఇంకోటి ఏప్రిల్ టైంలో పడుతుంది. మీకు ఈ వీడియోలో చూస్తూ ఉంటే హనుమంతుడి గురించి చాలా క్లారిటీగా కొన్ని డీటెయిల్స్గా అయితే చెప్పబోతున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా వస్తే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. నేను ప్రామిస్ చేశాను కదా, మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మా ఆంజనేయ స్వామి గురించి చెప్తానని. ఏంటంటే ఆంజనేయ స్వామి వారు పడుకున్నప్పుడు కొన్నిసార్లు షాడో వస్తుందన్నమాట శ్రీరాముడిది. సో శ్రీరాముడి షాడో వచ్చినప్పుడు ఈయన ఎందుకు నా కల్లో వస్తున్నారు అంటే, చిన్నప్పటి నుంచి తన షాడో అయితే శ్రీరాముడి షాడో అయితే ఆంజనేయ స్వామి కల్లో అయితే వస్తూ ఉంటారనమాట. సో కొన్నిసార్లు వాళ్ళకి దాన్ని చూసి భయం వేస్తుంటుంది, కొన్నిసార్లు మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. సో అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి అనిపిస్తూ ఉంటుంది, ఎవరో కానీ అయినా నాకు మాత్రం దీని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. సో ఇలా దీనికి క్యూరియాసిటీ అయితే పెరుగుతుందన్నమాట. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఆ క్యూరియాసిటీ అలాగే ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ మీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రావణుడు అంటే మా సీతమ్మ తల్లిని అపహరిస్తారు కదా, సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అంతవరకు అంటే శ్రీరాముడికి ఆంజనేయ స్వామికి కనెక్షనే ఉండదు. ఏమవుతుందంటే సీతమ్మ తల్లిని రావణుడు ఎప్పుడైతే అపహరించుకొని వెళ్ళిపోతారో అలాంటి టైంలో జటాయు చూస్తారు. సో జటాయు చూసి మా సీతమ్మ తల్లిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు కదా రావణుడు అని చెప్పేసి హెల్ప్ చేయడానికి చాలా విధంగా ట్రై చేస్తాడనమాట. కాకపోతే రావణుడు ఏం చేస్తాడంటే ఒక అస్త్రం తీసుకొని తన చెయ్యినే తీసేస్తాడు. జటాయు అంటే అది ఒక బర్డ్ అనమాట. సో ఆ బర్డ్కి రెక్క లేకపోతే, అంటే ఒక చెయ్యే లేదంటే ఎలా ఎగురుతుంది కదా, సో ఒక దగ్గర పడిపోతుంది అనమాట. సో శ్రీరాముడు అలా సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు జటాయు ఫస్ట్ కనిపిస్తారు. సో జటాయుకి ఇలా మాట్లాడిస్తూ ఇలా చెప్తూ ఉండగా, అమ్మవారిని నేను కాపాడడానికి చాలా విధంగా నేను ట్రై చేశాను, కానీ నా వల్ల కుదరలేదు, నన్ను చాలా క్షమించు అని చెప్పేస్తారు. తర్వాత నీ ఒడిలోనే పడుకొని నా దేహం అయితే త్యాగం చేసేస్తానని చెప్పి జటాయు శ్రీరాముడి ఒడిలోనే తన ప్రాణాన్ని అయితే త్యాగం చేస్తారు. తర్వాత దహన సంస్కారం మొత్తం మన శ్రీరాముడు ఇంకా లక్ష్మణుడే చేస్తారనమాట. అక్కడి నుంచి నెక్స్ట్ వీళ్ళు దక్షిణ వైపు వెళ్ళారని జటాయు చెప్తారనమాట. సో వీళ్ళు దక్షిణ సైడ్కి ఇలా నడుచుకుంటూ రాగానే వాళ్ళు ఒక దగ్గర మార్గం అయితే తప్పిపోయారని వాళ్ళు అనుకుంటారు, ఎవరు, శ్రీరాముడు ఇంకా లక్ష్మణుడు. అలాంటి టైంలో శబరి దగ్గర వెళ్తారు. సో శబరి ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట, నా శ్రీరాముడు దర్శనం తీసుకోవాలి, తర్వాతనే నా లైఫ్కి ఒక రీజన్ ఉంది అని. సో దానికోసం వెయిట్ చేస్తూ తర్వాత శబరిని మీట్ అవుతారు. శబరి గురించి నేను ఎక్కువగా చెప్పట్లేదు, ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ చాలా బాగా తెలుసు కాబట్టి. శబరి చెప్తారనమాట, మీరు సౌత్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ రిషిముఖ పర్వతనే దాటుకుంటూ వెళ్ళాలి అని. అక్కడ ఉండేదే మెయిన్గా మా హనుమంతుల వారు అనమాట. అప్పుడు మెయిన్గా హనుమంతుడు శ్రీరాముడు అక్కడ కలుస్తారనమాట. హనుమంతుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. కానీ హనుమంతుడు అక్కడి నుంచి సుగ్రీవ ఉండే కేవ్ దగ్గర తీసుకొని వెళ్తారు. అక్కడ ఏమవుతుందంటే సుగ్రీవుడు సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే సుగ్రీవుడికి ఒక వైఫ్ ఉంటారనమాట. సో ఆ వైఫ్ని
వాలి అని అంటే సుగ్రీవుడు అన్నయ్య వాలి తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి సుగ్రీవుడు ఇక్కడ వాళ్ళ అన్నయ్యతో యుద్ధం చేయడం అవ్వదు. ఎందుకంటే ఎవరైతే వాలితో యుద్ధానికి నిల్చుంటారో 50% ఎనర్జీ వాళ్ళే తీసేసుకుంటారనమాట. దానివల్ల సుగ్రీవుడికి వాళ్ళ అన్నయ్యతో యుద్ధం చేయడానికి చాలా చాలా భయం ఉంటుందన్నమాట. కాకపోతే వాళ్ళ అన్నయ్యని వీళ్ళు చాలా టెక్నిక్తో చంపిస్తారనమాట, ఒక హారాన్ని వేసి. ఎందుకంటే వీళ్ళిద్దరు ట్విన్స్ కదా, చూడ్డానికి ఒకేలాగా ఉంటారు. సో ఇక్కడ సుగ్రీవుడిని ఎలా గెలిపిస్తారు శ్రీరాముడు అనేది మీ అందరికీ స్టోరీ తెలుసని అనుకుంటున్నాను. దాని తర్వాత వీళ్ళందరూ కలిసి ఎలా వానర సైన్యం మొత్తం లంక నగరానికి వెళ్తారో, సో ఈ రామసేతు స్టోరీ మొత్తం మీకు తెలుసు. కాబట్టి నేను ముఖ్యంగా ఏది చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు హనుమంతుడు డైరెక్ట్గా సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అంటే హనుమంతుడికి ఆల్రెడీ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి, ఇలా వెళ్ళి డైరెక్ట్గా నేనే రాముడు భక్తుడిని, నేనే ఇలా వచ్చానంటే సీతమ్మ తల్లి ఎలా నమ్ముతారు కదా. సో సీతమ్మ తల్లికి చెప్తారనమాట, మీకు ఇంకా శ్రీరాముడికి తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను, దానివల్ల మీకు నా మీద నమ్మకం వస్తుంది. దాని తర్వాతనే నేను, అంటే ఇక్కడ మీరు కంటిన్యూ అయితే మీకే తెలుస్తుంది, నేను ఇంకా ఇప్పుడు చెప్పను. లంక నగరంలో అశోక వాటికలో ఉంటున్న మా సీతమ్మ దగ్గరికి వెళ్ళి హనుమంతుడు సీతమ్మ తల్లి కాన్వర్జేషన్ అయితే ఇక్కడ నేను చెప్తాను. రామ భక్తు మే హూ హనుమాన సునుమాతే తెరు పుత్ర సమాన. అమ్మా, నేను రాముడి భక్తుడిని, నేను మీకు కొడుకు లాంటి వాడిని. కర్ బఖాన్ మే ఓ ప్రసంగ జో జానత సియా రామకే సంగ. నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో మీకు శ్రీరాములు వారికి తప్ప ఇంకెవ్వరికి తెలియంది. జనకనే బేట జో ముద్రీకిని హర్షిత రామనే ప్రేమవశలీని. అంటే మ్యారేజ్ టైంలో శ్రీరాముడికి జనకుడు ఒక ఉంగరాన్ని అయితే ఇచ్చుంటారనమాట. దేక్ నిహాల్ బహే వేదేహి పితసుత ప్రేమ పరమసనేహి. అంటే ఇవన్నీ చూసి సీతమ్మ తల్లి ఏడ్చుకున్నారనమాట. అప్పుడు దశరథుడు చెప్తాడు, మీ ఇద్దరి మధ్య ఇది రహస్యంగా ఉండాలి అంటే ఈ ఉంగరం అనేది చెప్తారనమాట. తర్వాత దర్శన గంగాకి కుశలాయి మేజాను సియ ఆర్ రఘురాయి. అంటే శ్రీరాముడు మ్యారేజ్ అయిన తర్వాత మిథిల నుంచి డైరెక్ట్గా అయోధ్యకి అయితే రాలేదు. వీళ్ళు శ్రీరాముడి యొక్క అక్క ఉంటారు కదండి, శాంత, సో వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. సో వెళ్ళే ముందు ఒక అర్లీ మార్నింగ్ ఏం చేస్తారంటే శ్రీరాముడు సీతామాతను గంగ దగ్గరికి తీసుకొని వస్తారనమాట. సో గంగమ్మ దగ్గరికి తెచ్చే విషయము శ్రీరాముడికి సీతడికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. దర్శన పాకర్ ధన్యమా గంగా రామసియాకే పూజన సంగ. మానవ జన్మలో మహావిష్ణుని అలాగే మహాలక్ష్మిని చూసి నా జన్మ ధన్యమైపోయింది అని గంగాదేవి చెప్తారనమాట. మోహిత్ కాగనే పగచీకేన తురథీ రామనే దండువో దేన నిద్రహీన భయ దుష్టువో కాగ సుమిరత్ రామహి రామవో భాగ. అంటే ఒక టైంలో శ్రీరాముడు లేని టైంలో ఒక కాకి రూపంలో ధారణ చేసుకొని ఇంద్రుడి కొడుకు జయంతుడు ఏం చేస్తాడంటే సీతమ్మ వారి దగ్గరికి వస్తాడనమాట. వచ్చి సీతమ్మ దగ్గర ఎలా పడితే అలా మాట్లాడడం ఇలా చేస్తుంటాడు. తర్వాత సీతమ్మ తల్లి ఏం చేస్తారంటే రాముడు వచ్చిన తర్వాత వెంటనే చెప్పేస్తారనమాట, ఇలా అంతా చేశాడని చెప్తే రాముడు ఏం చేస్తాడంటే ఒక చిన్న పుల్ల ఉంటుంది కదా, పుల్లని తీసుకొని జయంతుడు కంటి మీద వేస్తారనమాట. అప్పుడు కళ్ళు అయితే బయటకు వచ్చేస్తాయి కదా. సో అప్పుడు వాడు అంటే నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి ఆ జయంతుడు శ్రీరాముడు అండ్ దెన్ సీతమ్మ తల్లికి చెప్తారు. సో ఇవంతా నేను ఎందుకు చెప్పానంటే ఇవన్నీ విషయము ఓన్లీ శ్రీరాముడికి ఇంకా సీతకి తెలిసిన మ్యాటర్స్ మాత్రమే. హనుమంతుడు ఇప్పుడు వచ్చేసి అమ్మకి నమ్మే విధంగా చెప్పి తర్వాత తన దగ్గర ఉన్న ముద్రికను అంటే ఒక రింగ్ అయితే శ్రీరాముడు ఇచ్చిన రింగ్ని ఇప్పుడు సీతమ్మ తల్లికి ఇచ్చి మీరేం భయపడొద్దు, శ్రీరాముడు వచ్చి రావణుడిని సంహరించి మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారు అని చెప్పి ఒక ధైర్యం అయితే ఇస్తారనమాట. సో ఇవంతా చూసారు కదా మన హనుమంతుడు ఎంత గ్రేట్ అని. సో మీరు అనుకోవచ్చు మా హనుమంతుడు ఎంత స్ట్రాంగ్ అయినా కానీ చెప్పుకునేది ఏంటంటే నేను మా రాముడి భక్తుడిని, మా రామ బంటు అని చెప్పుకుంటారు. చాలా డౌన్ టు ఎర్త్ కదండి మా హనుమ. సో శ్రీరాములు వారు రావణుడిని వధించడము, అక్కడి నుంచి విజయం సంపాదించి వాళ్ళు అయోధ్యకి తిరిగి రావడము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత హనుమంతుడు ఏం చేస్తారంటే ఏంటి అక్కడ వనవాసంలో ఉన్నప్పుడే మా రాముడు అంటే శ్రీరామ అనగానే మాకు దొరికేసేవారు, కానీ ఈ అయోధ్యకు వచ్చి ఇంత పెద్ద రాజమందిరంలో మా రాముల వారిని వెతకడమే చాలా పెద్ద పని అయిపోయిందని చెప్తూ ఉంటారనమాట. సో తర్వాత ఏంటంటే ఒకరోజు హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి రాముడికి నచ్చేదేంటి నచ్చనిదేంటి అని అడుగుతారనమాట. సీతమ్మ చెప్తుంది అలా ఏముండదు అని చెప్తారనమాట.
అప్పుడు రివర్స్లో హనుమంతుడు ఏం అడుగుతారంటే, మీరు నుదుటి మీద ఎందుకు సింధూరం వేసుకుంటారంటే, ఇలా సింధూరం నేను వేసుకుంటే శ్రీరాముల వారికి చాలా నచ్చుతుంది అని చెప్తారనమాట. అప్పుడేం చేస్తారు ఆంజనేయులు, మీరు ఒట్టి నుదుటి మీదే వేసుకుంటారు, నేను ఒళ్ళు మొత్తం వేసుకుంటా, అప్పుడు శ్రీరాముడికి నన్ను చూసిన వెంటనే ఇంకా చాలా బాగా నచ్చేస్తాను, నేను మా శ్రీరాముడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వెళ్ళి మొత్తం బాడీ మొత్తం వేసుకొని వచ్చేస్తారనమాట. అప్పుడు ఒక సభలో ఉంటారనమాట శ్రీరాముడు. అప్పుడు ఆంజనేయుడు ఇలా మధ్యలో రాగానే అందరూ జనాలు చూసి నవ్వుతారు. అప్పుడు పాపం ఒక సైడ్కి వెళ్ళి మా హనుమంతుడు ఏడ్చుకుంటూ ఉంటారనమాట. అయ్యో ఇలా చేసినందువల్ల రాముడు పరువు పోయిందేమో అని. కానీ శ్రీరాముడు వచ్చి, నీలా భక్తులు నాకు ఎవ్వరూ ఉండలేరేమో, నిర్మల మనస్సు భక్తితో ఇలా చేసావు, ఎందుకంటే నాకు మెప్పించడానికి కాబట్టి, నా పేరుతో నీ పేరు అందరూ ఇక మీద తలుచుకుంటారు, రామ భక్త హనుమ అని చెప్తారనమాట. ఇంకా సీతమ్మ తల్లి అప్పుడే వచ్చి, నీకు ఎవరైతే సింధూరంతో అభిషేకం చేస్తారో వాళ్ళు మాకు చాలా అతి ప్రియులు అని చెప్తారనమాట. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. టాటా, బాయ్ బాయ్.